హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏమీ లేదండి, ఇంకా పెసర పునుకుల కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా నా స్టైల్లో పెసర పునుకుల కర్రీ చాలా రోజులైంది చేసి, మళ్ళీ ఇంక ఇవాళ అయితే పెసర పునుకుల కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా వాటి కోసం అనేసి సో ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. సినిమా చూసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను, లేకపోతే కిచెన్లోనే కట్ చేసేదాన్ని. ఇంకా మా చిన్నబాబు ఇంటి దగ్గరే ఉన్నాడు, మా పెద్ద బాబు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. ప్రస్తుతానికైతే మా పెద్ద బాబు హాస్పిటల్కి వెళ్ళాడు అనమాట. కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకనే చూపించుకోవడానికి ఇంకా వాళ్ళ డాడీ అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. సో చిన్న బాబు అయితే మూవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా పుష్ప మూవీ అయితే చూస్తున్నాడు. ఇంకా నేను కూడా చూసుకుంటా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇంక ఇది పెసర పునుగుల కర్రీ ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇంకెక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను కదా, సో ఇవి అయితే కట్ చేసే లోపు అయితే ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా నిన్నటి నుంచి ఫీవర్గా, అంటే ఫీవర్ కాదు నీరసంగా ఉన్నాడండి, కడుపులో నొప్పి అనేసి. అంతకుముందు అయితే మామూలుగా చూపించాము కడుపు నొప్పి అనేసి, వాటికి మందులు ఇచ్చారు. ఇంకా అవి తగ్గట్లేదు అనేసి మళ్ళీ స్కూల్లో వచ్చిందంట కడుపు నొప్పి, అందుకనేసి ఇంక ఈరోజు స్కూల్ మానిపించేసాము. ఈరోజు ఫ్రైడే అనమాట. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట. ఫ్రైడే అయితే ఇంకా కడుపులో నొప్పి అయితే ఇంటికాడే ఉండిపోయినా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి ఇంకా అన్నాము. సో ఇంకా పొద్దున్నే వెళ్ళి ఓపీ రాయించేసి ఇంకా వచ్చామన్నమాట. 11 గంటలకు అయితే ఇంకా రెడీ అయ్యి ఇంకా వాళ్ళిద్దరు అయితే వెళ్ళారు. నేను మా చిన్న బాబు అయితే ఇంటికాడ ఉండి ఇంటికాడ పనులు వంట అది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇంకా వాడికి కడుపు నొప్పి అన్నారు, ఇంకా రాలేదండి. వచ్చినాక ఏమైంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీకు పోస్ట్ చేస్తారనమాట. రోజు ఇంకా ఏమీ రెడీ అవ్వలేదనమాట. ఇంకా నైట్ డ్రెస్తోనే ఉన్నాను, ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదు కదా బయటకు అనేసి ఇంకా నైట్ డ్రెస్తోనే ఉన్నాను. సో ఇంక ఇదనమాట. ఇంకా మీరు చూసి ఏమనుకోవద్దు, ఇంటికాడ ఉండడం అంటే అప్పుడప్పుడు నైటీలు రాస్తాను. ఇంకా ఎక్కువగా నైట్ డ్రెస్సులు అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇంకా ముందు నుంచి కూడా ఇంకా అదే అలవాటు. సో ఇంకా అక్కడ కట్ చేస్తాను ఉల్లిపాయలన్నీ. ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే ఉంది, ఇక్కడ కట్ చేసి ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని సో కర్రీ అనేది ఇంకా రెడీ చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడేమో బట్టలు అయితే ఉతికేసానండి, ఉతికేసి కంఫర్ట్లో పెట్టి ఇంకా వచ్చేసాను వంట చేయడానికి అనేసి లోపలికి. సో బయట పని మాత్రం మ్యాక్సిమం అయిపోయిందండి. ఇంకా వంట ఒకటి ఉంది, ఇంకా 11 గంటల నుంచి అయితే వంట అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొద్దున్న అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము, టిఫిన్ తేవడానికి ఏదైనా కూరగాయలు తేవడానికి అయితే బజార్ అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఏం తేను ఏంటనేది చెప్తే ఇంకా పెసర పునుకులు తెచ్చారు చెప్తే అంత పొద్దున్నే టిఫిన్స్ వేశారు కానీ పెసర పునుకులు అయితే వేయలేదు. టిఫిన్తో పాటు ఇంకా అక్కడ అందరూ వేయరు, ఒక్కొక్క చాట అయితే వేస్తారనమాట. ఇంకా అవి అయితే పొద్దున్నే వేయలేదనమాట. ఇంకొక అరగంట పడుతుంది అన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాకైతే ఇంకా బట్టలు రెడీ చేసుకుని పిల్లల్ని రెడీ చేసుకునే వాటికి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే పునుకులు తెచ్చి వెళ్ళారనమాట. నేను కూడా వెళ్ళేదాన్ని, ఇంకా పెద్ద బాబుకి జ్వరం కదా అనేసి ఇంకెళ్ళేదాన్ని. కానీ ఇంటికాడ చిన్నోడికి ఇవన్నీ అన్నం పెట్టాలి, వంట చేయాలి, మళ్ళీ వచ్చేప్పటికి ఎంత టైం అవుతుందో ఏంటనేది మందులో స్కాన్ రాస్తే లేట్ అయిపోద్ది అనేసి ఇంకా నేనే ఇంటి దగ్గర ఉండిపోయాను. సో ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను. ఏమోనబ్బా ఇంకా బజార్ వెళ్తే ఏం తీసుకోవాలి ఏంటో తెలియదు కానీ ఏదో ఒకటి తీసుకురామని చెప్పేదే ఇంకా పునుగులు అయితే తీసుకురామని చెప్పారనమాట. ఇంకా కూరగాయలు ఉండొచ్చుగా అనేసి అన్నాడు. లేదులే పునుగులు చాలా రోజులైంది పునుగులు కర్రీ చేసుకుని అనేసి చెప్తే ఇంకా పునుగులు అయితే తెచ్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే బాగా అల్లరండి, ఒక మాదిరిగా అల్లరి చేయరు, ఒక తిండి తినరు, ఏమీ తినరు అనమాట. అసలు ప్లేట్లో వేసారంటే అది గంటలు అట్లాగే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకా తినటం రాదా అనేసి చాలామంది అనుకుంటానే ఉంటారు. మాకైతే కొంచెం చిరాకు అవుతుంది, మనమే పెడితే మనమే చేసేది ఇంకా వాళ్ళకి ఏం వస్తుంది అనేసి ఇంకో ఆలోచన వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ పునుకులు అయితే ఇంక ఇది ఆరొచ్చాయి అనమాట. ఆరట్లో ఒకటి తీసుకొని ఇంకా నేను మా చిన్నబాబు చెరుకు సగం అయితే తీసుకుని తిన్నాము. సో మామూలుగా అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అవి వంచేసి ఇంక ఉల్లిపాయలు టమాటాలు కట్ చేశాను కదా, ఆయిల్ వేసేసి చక్కగా ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై చేస్తాను. అందులో ఉప్పు కొంచెం పసుపు కరివేపాకు వేసేసి చక్కగా పెట్టేసరికి ఈ లోపు అయితే గ్యాస్ అయిపోయిందండో బాబోయ్, ఇది అయితే చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లోనే. సో ఉల్లిపాయలు ఇంకా ఫ్రై చేద్దామని పెట్టేబడే గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ ఉడికిపోయింది. ఇంకా మంచి పని అయింది అనమాట. ముందు రైస్ పెట్టేసి ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు చూసారు కదా కట్ చేసినట్టే ఇంకా పక్కన పెట్టేశాను దించేసి. ఇంకా కొత్త బండి అయితే ఉందన్నమాట, స్క్వేర్ బండి అయితే ఉంది. ఇంకా నిన్నే వచ్చింది ఆ బండి అయితే. సో తొందరగా అయితే బుక్ చేసుకున్నాము ఈసారి అయితే. ఇంకా ఇదైతే మార్చడానికి అయితే నాకైతే రాదు, తెలిసిన ఆవిడనైతే ఇంకా పిలిపించి ఇంకా బండి అయితే మార్పిస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఇంకా పిలంగానే వస్తుంది ఏదైనా సరే. నాకు ఇప్పుడు అన్న ఇంటి దగ్గర మా రాము లేకపోతే ఇంకా పక్కన ఆవిడనే పిలుస్తానమాట బండ మార్చడానికి అయితే. ఇంకా బండ అయితే మార్చేస్తుంది. సో ఇంకా దగ్గరలో ఉంది ఇంకా మన బండ అయితే అనుకున్నాను. అసలు బండ అయితే స్క్వేర్ బండ లేకపోతే అసలు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళమే.
సో అంటే ఉంటుంది మాకు స్క్వేర్ బండ, కాకపోతే ఇంకా ఉంటుందిలే, ఇంకా 2-3 నెలలు వస్తుందిలే, పెట్టిన బండ అయితే గ్యాస్ వస్తుంది అనేసి ఇంక అనుకుంటాను. ఈ లోపు అయితే సడన్గా అయిపోతుంది అనమాట. సో ఫైనల్ అయితే ఇంకా బండ మారుస్తుంది ఇంకా ఆవిడైతే. ఇంకా నేను కొంచెం ఏది కావాలనేసి ఇంకా అందిస్తున్నాను. సో అక్కడ ఇవన్నీ క్లియర్ చేసి మొత్తం అంతా ఓపెన్గా పెట్టాను అనమాట. ఇంకా మార్చడానికి పెడతానికి తీయడానికి అయితే వీలుగా ఉంటుంది అనేసి ఇంకా అక్కడ ఇవన్నీ సామానం అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక లోపు అయితే మా బుడ్డోడు చూడు ఇంకా ఆడుతున్నాడు మా చిన్నబాబు అయితే. సో ఇంకెక్కడైతే చూడండి ఇంకా బండ అయితే పెట్టేసింది. ఫైనల్ అయితే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఉల్లిపాయలు అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా అయితే. సో కర్రీ అయితే రెడీ చేసుకుంటాను. ఎంత సడన్గా అయిపోతుంది అనేసి అనుకోలేదనమాట. సో ఇంకా నయ్యం దగ్గరలో ఉంది కాబట్టి సరిపోయింది, మనకి దగ్గర బండ ఉంది కాబట్టి సరిపోయింది అనమాట, ఎక్స్ట్రా బండ. లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అందులో వాళ్ళైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళారు, ఇంకా నానా కష్టాలు అయితే పడిపోయేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఫైనల్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాకైతే సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలు కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కొంచెం మంట అయినా సరే గ్యాస్ వేడి చేసేద్దండి. వేడి వల్ల కడుపులో నొప్పులు ఇవన్నీ చాలా ఎక్స్ట్రాగా వస్తూ ఉంటాయి. సో అందుకని కారం తగ్గించుకొని వేసుకుంటే మంచిది అనేసి నా అభిప్రాయం. ఇక్కడ కారం వేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈ పునుకులు అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంక ఇందులోనే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి, లేకపోతే పునుకులు అయితే పీల్చేసుకుంటాయి తక్కువ అయితే. అందులో గ్రేవీగా పులుసుగా ఏమీ ఉండదు అనమాట. కొంచెం వాటర్ ఎక్స్ట్రానే పోసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇది మరిగినాక చింతపండు పులుసు నానబెట్టుకుని చక్కగా చింతపండు పులుసు పోసుకోవడం అనమాట. ఇది కూడా నానబెట్టేసుకున్నాను. ఫైనల్ అయితే చింతపండు రసం అయితే పోసేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే కొత్తిమీర వేసుకుని రెడీ చేసుకుని అయిపోద్ది అనమాట. కర్రీ అయితే ఎరగదీసేద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మా ఇంట్లో చాలా రోజులకైతే ఇంకా పెసర పునుగుల కర్రీ అయితే చేశాను. సో స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది అనమాట. ఇంకా నేను మసాలాలు ఏమి యూజ్ చేయను. ఫైనల్ అయితే కొత్తిమీర వేసుకున్నానండి. సో కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇంక ఈరోజు సింపుల్గా అయితే తక్కువ టైంలోనే ఇంక ఇట్లా చేసుకున్నాను. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి. అందులోనే గ్యాస్ సడన్గా అయిపోయింది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా మా బొడ్డోడికి అయితే పెట్టేస్తాను. ఇంకా మా పెద్ద బాబు వాళ్ళు వచ్చినాకైతే వాళ్ళు తింటారు. ఓకేనండి, ఇది ఈరోజు వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకే పెసర పునుకుల కర్రీ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇంకా మా పెద్ద బాబు వాళ్ళు వచ్చినాక ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని వస్తే లైక్ చేయండి. బాయ్ బాయ్.